హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు బ్రేక్‌ఫాస్ట్ ఏమంటే మ్యాంగో రైస్ చేశాను. మ్యాంగోస్ తెచ్చుకున్నాను ఊరు నుండి వచ్చేటప్పుడు. సో, దాంతో మ్యాంగో రైస్ ఇంకా కాఫీ చేసుకున్నాను. ఇంకా ఆ రోజు సుదర్శన్ రెడ్డి, యాపీ ముగ్గురు వెళ్ళిపోయారు. సుదర్శన్ ఆఫీస్‌కి, వీళ్ళు స్కూల్‌కి. ఇంకా ఫస్ట్ టైం నేను నాన్ వెజ్ తినను ఈరోజు. ఇలా చికెన్ చేసి పెట్టడము టెడ్డీ కోసం చేస్తున్నాను. ఇంకా చికెన్ కర్రీ లాగా చేసేసి రసం పెట్టేద్దాము, టొమాటో రసం. ఇంకా నాకేమంటే పాలాకుతో కర్రీ చేసేసుకుందాం అనేసి తెప్పించుకున్నాను. ఇంకా ఈ కారం పొడి ఏమంటే ఆంటీ కొట్టించిన పొడి అనమాట, అది తెచ్చుకున్నాను. కానీ అది కారమే లేదు, ఇంకా కలర్ కూడా రావట్లేదు, ఎక్కువ వేయాల్సి వస్తుంది. ఇంకా ఇది జీరా పౌడర్, ఇంకా కోరియాండర్ పౌడర్, ధనియాల పౌడర్. ఈ రెండే మా ఫ్రెండ్ తెచ్చిచ్చింది, వాళ్ళు హౌస్లో చేసుకున్నారని. సో ఇంకా చికెన్ ఉడుకుతా ఉండింది, ఇంకా వంట అయిపోయింది కదా అనేసి కొంతసేపు వచ్చి సోఫాలో కూర్చున్నాను. ఇంకా నయనతారది డాక్యుమెంటరీ చూసారా మీరు? నాకైతే చాలా ఎమోషనల్ అయింది లాస్ట్లో అనమాట, ఎండింగ్లో. ఇంకా చికెన్ మాత్రం చేసేసాను, టేస్ట్ చేయకుండా చేశాను. అది ఎలా ఉందో కరెక్ట్గా, మామూలుగానే నేను సాల్ట్ తక్కువ వేస్తుంటాను, కానీ ఈసారి సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేసి చేశాను. మరి ఎలా ఉంటుంది? ఇంకా మిరప్పొడిలో కారమే లేదని చెప్పాను కదా, అయినా కారం ఎక్కువే వేసాను, మరేమో తెలీదు. ఇంకా పాలాకుతో కర్రీ చేస్తాను అన్నానుగా, అదిగో ఆ డాక్యుమెంటరీ చూస్తూ అలా టైం అయిపోయింది. ఇంకా నేను చేసుకోలేదు, మష్రూమ్ కర్రీ చేస్తున్నాను కదా, ఇంకా అది ఉందిలే, రసం ఉందిలే, తినేద్దాం అనుకున్నాను. ఇంకా ఆ రోజు నేను తినేసాను, తినేసి ఇంకా బయలుదేరాను స్కూల్కి టెడ్డీని తీసుకొచ్చుకోవడానికి. ఫస్ట్ టెడ్డీ వచ్చేస్తుంది, తర్వాత యాపీకి. ఆ రోజు యాపీకి ఏమంటే ఆఫ్టర్ స్కూల్ ఉంటుందన్నమాట, అంటే వాడికి ఆ రోజు జిమ్నాస్టిక్స్ క్లాస్ ఉంటుంది, ఎక్స్ట్రా క్లాస్. సో యాపీ 4కి అలా వస్తుంది. సో ఫస్ట్ టెడ్డీ దగ్గరికి వెళ్ళిపోయాను. ఇంకా టెడ్డీకి నేను చికెన్ చేశాను రా అని చెప్తే ఇంక ఇక్కడ ఉండదు, ఫ్లై అవుతూ ఉంటుంది. ఇంకా చెప్పేశాను, ఎంత హ్యాపీ వేసేసిందో టెడ్డీకి. ఇంకా టెడ్డీ వాళ్ళ స్కూల్ పక్కనే జూడియో ఉందనమాట. సరే జూడియోకి వెళ్ళేసి వద్దాం రా, ఒకసారి చూద్దామా అంటే వెళ్దాం అనేసి అనింది. ఇంకా ఇద్దరము, టెడ్డీ అయితే పాపం స్కూల్ యూనిఫామ్లోనే ఉంది, ఇంకా అలానే నాతోనే ఇద్దరం కలిసి జూడియోకి వచ్చాం. నేను షార్ట్ వీడియో ఒకటి పెట్టాను, చూసుంటారు అనుకుంటున్నాను. ఇంకా ఈసారి జూడియోలో మంచి కలెక్షన్ ఉంది, ఫెస్టివల్స్ జరిగాయి కదా, సో దానికోసం మంచి కలెక్షన్ వచ్చింది అనేసి విన్నాను అనమాట. అందుకనేసి వద్దాం అనేసి, చూద్దాం ఒకసారి అనేసి వచ్చాను. కానీ ఇక్కడ మాకు ఇంటి దగ్గర ఉండే జూడియోలో అంత కలెక్షన్ ఉండదు, అయినా ఉంటుంది కదా అనేసి ఎక్కడో హోప్తో వచ్చాను. కానీ బెటర్ ఎప్పటికంటే కొంచెం ఉండింది. ఇంకా రాగానే ఏమంటే ఈ ష్రగ్ ఒకటి నాకు భలే నచ్చేసింది. ఎంత బాగుందో, ఇప్పుడు అసలే వింటర్ సీజన్ కదా, వింటర్స్కి ఇలా వేసుకుంటే చాలా బాగుంటుంది. జీన్స్ పైన కానీ, ఇలా లాంగ్ కుర్తీస్ పైన కూడా వేసుకోవచ్చు, నాకు అలా అనిపించింది. స్లీవ్లెస్ డ్రెస్సెస్ ఉంటాయి కదా, అలాంటి వాటి పైన కూడా వేసుకోవచ్చు. ఇంకా ట్రై చేద్దాం ఒకసారి అన్నట్టుగా చూస్తున్నాను. ఎస్ సైజ్ తీసుకున్నాను, ఆ ఎస్ సైజే చాలా లూజ్ అనిపించింది. అంతే కదా, స్వెటర్స్ అనేటివి ఇంకా ష్రగ్స్ అనేటివి చాలా లూజ్గా ఉంటాయి, సో కొంచెం లూజ్గా అనిపించింది. సర్లే అనేసి ఇంకా అక్కడ పెట్టేశాను ట్రై చేసి. ఇంకా టెడ్డీకేమో ఈ షూస్ అయితే బాగా నచ్చేసాయి. చూశాను ఏమైనా మంచిగా వచ్చాయేమో, శాండిల్స్ ఏమైనా అన్నట్టుగా. తీసుకోవాలనేసి అనుకోలేదు, కానీ జస్ట్ చూద్దాం అనేసి మాత్రం అనుకున్నాను. ఇంత ముందు అంటే ఆ ఫెస్టివల్స్ టైంకి వచ్చి ఉంటే ఇంకా మంచి కలెక్షన్ ఉంటుందేమో, ఇప్పుడు అయిపోయినట్టుంది అనిపించింది. ఇంకా ఇక్కడికి వచ్చినప్పుడు అంతా లిప్స్టిక్స్ అనేటివి అవన్నీ చూస్తూ ఉంటాను, నెయిల్ పాలిషెస్, లిప్స్టిక్స్ మిస్ అవ్వకుండా. ఏమంటారు, కొత్త షేడ్స్ అన్నీ వచ్చి ఉంటాయి, మంచిగా ఉంటాయి. లాస్ట్ టైం కూడా 2 లిక్విడ్ లిప్స్టిక్స్ తీసుకున్నాను, చాలా నచ్చాయి నాకు. అవే ఇప్పుడు కూడా యూజ్ చేస్తాను, న్యూడ్ కలర్వి. సో ఇప్పుడు ఏమైనా వచ్చాయేమో చూశాను. ఇప్పుడేమంటే గ్లిట్టర్ ఒకటి వచ్చింది, ఐ షాడో లాంటిది, బాగుంది, కాపర్ షేడ్ అనమాట. సో నా దగ్గర లేదు కదా అనేసి ట్రై చేస్తున్నాను, బాగుంటే తీసుకుందాం అనేసి. అదేనమాట, ట్రై చేసి చూసుకుంటున్నాను, నచ్చింది, అందుకని ఇంకా తీసుకుందాంలే అనేసి అనుకున్నాను. ఇంకా ఆ రోజు షార్ట్ వీడియో పెట్టినప్పుడు నేను ఏమేమి తీసుకున్నాను అనేది నేను వ్లాగ్లో షేర్ చేస్తాను అని చెప్పాను కదా, కానీ ఈ వ్లాగ్ ఏమంటే కొంచెం లేట్ అయిపోయింది. తిరుపతి వ్లాగ్స్ పెడుతూ వచ్చాను కాబట్టి ఇంకా ఈ వ్లాగ్ కొంచెం లేట్ అయింది. సో ఇప్పుడు చూపిస్తాను నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి తీసుకున్నాను అనేది. ఇంకా ఇక్కడేమంటే ఈసారి కొత్తగా ఈ ఫౌండేషన్ స్టిక్స్ వచ్చాయన్నమాట, ఇంత ముందు లేవు, కొత్తగా లాంచ్ చేసినట్టున్నారు ఇవి. ఇంకా బ్లషెస్, దాని తర్వాత ఇది స్కిన్ టింట్స్ అనమాట, కొత్తగా విత్ SPF వచ్చాయి, అది కూడా చాలా నచ్చాయి నాకు. ఇంకా ఇవన్నీ చూస్తానే నాకేమంటే ఒకటి అనిపించింది, అదేమంటే ఈ జూడియో మేకప్ ప్రోడక్ట్స్తో ఒక మేకప్ వీడియో చేయొచ్చు అనేసి మాత్రం అనిపించింది. ఇంకా నెయిల్ పాలిషెస్ కూడా కొత్తవి వచ్చాయి, మ్యాట్ ఫినిషింగ్వి, అట్లా షైనింగ్వి, నార్మల్వి, సో అట్లా అవి కూడా బాగున్నాయి. ఇంకా పిల్లల క్లిప్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకా జ్యువెలరీ కూడా ఉంది, సో ఇలా వాచెస్ వచ్చున్నాయి. తర్వాత జ్యువెలరీ ఏమంటే ఒక చోకర్ చూశాను, అది ఒక ఏమంటారు వెస్ట్రన్ డ్రెస్సెస్ పైన, లేకపోతే కొన్ని శారీస్ పైకి కూడా చాలా బాగుంటుంది. సో ఇదే అనమాట చోకర్, చాలా నచ్చింది. కొరియన్ స్టైల్ జ్యువెలరీ ఉందన్నమాట ఇక్కడ అంతా. సో అంతే, ఇంకా ఇక్కడ షాపింగ్ చేసుకున్నాము, వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటే ఇదిగో మీకు నేను
ఒక మెటల్ చూపించాలి అనేసి అనుకున్నాను. నేను నా 3rd ఫింగర్కి మెటల్ వేసుకోన్నానే, అది రీసెంట్గా తీసుకున్నాను. నాకు చాలా నచ్చాయి అసలు. ఎందుకు మామూలుగా అయితే అంత పెద్దవి తీసుకోను, నాకు అంతగా ఇష్టం ఉండదు. ఎంత సింపుల్గా ఉంటే అంత ఇష్టంగా ఉంటుంది. సింగిల్ కూడా వేసుకున్నాను అనమాట ఇంతకు ముందు అంతా నేను. కానీ ఇప్పుడేమంటే పెద్ద పెద్దవి వేసుకోవాలి అని అనిపించింది. యాక్చువల్గా 2nd ఫింగర్ది ఉండేది తీసేసి 3rd ఫింగర్కి ఉండేది వేసుకుందాము, 2nd ఫింగర్కి ఒకటే అది అనేసి అనుకున్నా. కరెక్ట్గా మంగళవారం రోజు వచ్చిందనమాట నాకు ఆ ప్రోడక్ట్. సో వచ్చేసరికి నేనేమంటే ఎందుకు తీయడము, ఈరోజు వేసుకుంటే మంచిది కదా అన్నట్టుగా 2 ఫింగర్స్కి ఇంకా అలా వేసుకున్నాను. నాకు ఎందుకో ఇదే నిండుగా అనిపించింది, అలానే బాగుంది కదా 2 ఫింగర్స్కి వేసుకోవడము అన్నట్టుగా ఇంకా అలాగే ఉంచేసుకున్నాను. ఇంకా ఈ మెటల్ నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఎలా వస్తాయి అబ్బా అని కొంచెం టెన్షన్ వేసింది, బాగానే వచ్చాయి, బాగుంది. ఇంకా యాపీకి స్కూల్ టైం అయిపోయింది. టెడీకి అన్నం పెట్టించేసి మళ్ళీ ఇక్కడ యాపీకి వచ్చేసి తీసుకొని, అంటే కొంచెం లేట్ అయిందిగా షాపింగ్లో, సో మళ్ళీ యాపీని తీసుకొని వచ్చేసాను అనమాట ఇంటికి. ఇంకా టెడీకి పెట్టించినప్పుడు వాడికి ఎలా అనిపించింది అది వీడియో షూట్ చేయడం మర్చిపోయాను. చికెన్ పెట్టించాను కదా, కొంచెం సాల్ట్ కొంచెం కారం తక్కువ అనిపించింది అంట, అందుకే మళ్ళీ ఆ 2 యాడ్ చేసి వేరు చేసి మళ్ళీ పెట్టాను. ఇంకా హ్యాపీకి అయితే బాగా నచ్చేసిందంట. ఇంకా జూడియోలో ఏమేమి తీసుకున్నాం అనేది షేర్ చేస్తాను ఇక్కడ మీతో. వాళ్ళు ఉంది కదా ఇది క్లిప్, ఇదంతా 79. అది ఇంకటి నాకు ఆ మిడిల్ క్లిప్ ఉంది చూసారా, దానిపైన ఒక ఫ్లవర్ లాగా ఉండింది, అది అంతేనేమో ప్లెయిన్ గా ఉంటుందేమో అనేసి తెచ్చేసాను. దీని మీద ఏదో ఉండాలి టెడ్డా, ఇంకా ఇవ్వాలి అన్న ఇది పోతుంది. అది హ్యాండ్ క్రీమ్, నన్ను పైన పడుతున్నావు. పింక్ కలర్ లేదు నన్ను, అది అక్కడ ఇరిపోతుంది. ఇంకేం కలర్స్ ఉన్నాయా? అదే ఓన్లీ బ్లాక్ ఉండింది. అది స్కూల్కి వేసుకుంటా, ఇరగ కొట్టేస్తుంది మ్యామ్ నిన్ను. లేదు వేసుకెళ్ళకూడదు. ఇది ఎంతరా ఇది డెడ్డా? 79. అవునన్నా భలే ఉంటాయి. బ్లాక్ స్టార్స్ ఇప్పుడు ఇవి నెయిల్ పాలిష్. నెయిల్ పాలిష్ బాగుంది కదా. ఇక్కడ లాస్ట్ లో గ్రీన్ లైమ్. Oh my god, anything from us. ఇది భలే ఉన్నాయి హ్యాపీ అన్ని. అరే వీడికి సర్ప్రైజ్ కావాలి. బాగుంది కదా హ్యాపీ, ఇలా ఉంటుంది ఇలా గ్లిటరీగా. ట్రై చేస్తావా? అమ్మ నేను రోజు స్కూల్కి వేసుకోలేదు. ఇది తీసుకున్నాను రే, ఇది ఎలా ఉంటుందో చూడాలి. చూస్తా ఒకసారి. ఓపెన్ చేయాలి కదా. అయ్యా ఇట్లా ఇది హ్యాండ్కి పూసుకో. ఓకే ఇక్కడ పూసుకో. నువ్వు ఫస్ట్ పూయిరా. ఇక్కడ ఇక్కడ అక్కడంతా అవసరం లేదు, ఇక్కడ ఈ 2 సైడ్స్ పూసుకోవాలి, 2 హ్యాండ్స్కి. స్మెల్ చూడు బాగుందా? స్లైమా? టెడా ఇది ఓపెన్ చేసి చూడాలి టెడా, సేమ్ షేడ్స్ కాదు. ఏది టెడా? ఈ 2వే కదా తీసుకున్నా లిప్స్టిక్స్. ఇది బ్లూ కలర్ లో ఉంటుంది టెడా, ఓపెన్ చేసి చూపిరా. ఒక క్లిప్ బై మిస్టేక్ అట్లా దాని మీద ఫ్లవర్ ఉంటే అది మిస్ చేసుకొని తెచ్చేసుకున్నామా, ఒకటి లాస్ అయిందా. ఇంకొకటి ఏమంటే ఇదిగో ఎడ్డీ ఓపెన్ చేస్తుంది, అది కూడా వేస్ట్ గా తెచ్చుకున్నాము. ఏంద్రా బ్లూ కనిపించట్లే, ఇటీనా నైట్ దానిపై మరి క్యాప్ ఉందా? అక్కది కదా, అక్క ఓపెన్ చేస్తుంది. ఇంకో పింక్ కూడా ఉండాలి కదా. పింక్ ఉందా, వైట్ ఉందా? ఇంకా వైట్ ఉందన్న, పింక్ లేదు, లేదా తెచ్చి ఉంటాను నీకు కూడా. బాగుందా చూడేడ్డా? పూసుకోరా. లిప్స్కేనా అది? లిప్స్టిక్ గ్లో లిప్ ఎక్కడ ఉందిరా? లిప్ ఉంది చూడండి అక్కడ బ్లూ లో. గ్లో అప్ రా అది.
గ్లోబ్ రన్ను లిప్స్టిక్ చేయకురా దాన్ని లిప్ బామ్లా. రే అది ఫేస్కి రా, ఎందుకంటే ఫేస్ ప్రోడక్ట్స్ అన్నీ ఉండే దగ్గర ఉంది అది. అనవసరంగా వేస్ట్ కదరా. అయ్యో రామ వీడు నాకు లిప్ అంట, లిప్పు నేను చూసుంటే వద్దని ఉంటాను. ఓపెన్ చేసుకుందాం రా. 2 లిప్స్టిక్స్ కొనుక్కున్నాను. దాంట్లో ఒక్కటి దానిపైన కొంచెం డౌట్గా ఉంది, సేమ్ షేడా కాదా అని. పెన్ టైప్ ఏం చూస్తావు? కనిపిస్తుండట నీకు? మళ్ళీ లోపలికి వెళ్ళాలంటే అలా ఇది ఒక వేస్ట్గా తెచ్చుకున్నాను. సేమ్ షేడ్ తెచ్చుకోలేదు. అక్కడ ట్రై చేసి పెట్టుంటారు కదా, నేను ట్రై చేశాను కదా, అక్కడే ఇవి ఉన్నాయన్నమాట. సో ఇదే అది ఉంటుంది కదా అన్నట్టుగా ఈ షేడ్ తెచ్చేసుకున్నాను. కానీ అది ఇది కాదు. మనం ఏదైనా పని చేస్తున్నాము, ఏదైనా కొంటున్నాము, మనకి ఏదైనా కొంచెం డౌట్ఫుల్గా ఉంది, ఇది కొందామా వద్దా అలా అనుకుంటా ఉన్నాం. అలాంటప్పుడు పక్కా మనకి ఏది డౌట్గా ఉందో అది తీసుకోకపోవడమే మంచిది. డౌట్గా ఉన్నప్పుడు మాత్రం చెప్తున్నాను. డౌట్ఫుల్గా ఉండేటివి అది పక్కా ఫ్లాప్ అయ్యేటివే ఉంటాయి. ఆ రోజు నైట్ చపాతీలు వేశాను. చాలా రోజుల తర్వాత స్వీట్ చపాతీ వేశాను. ఇంకా ఇది నెక్స్ట్ డే. సుదర్శన్కి ఆఫీస్ ఉంది, టెడ్డీ హ్యాపీ వాళ్ళకి స్కూల్ ఉంది. ఇంకా నేను ఈ వ్లాగ్ తీస్తున్నప్పుడు ఎంత చలిగా ఉందంటే అంత చలిగా ఉండింది అసలు బెంగళూరులో. నేనైతే ఆ గ్లాస్ డోర్స్ అంత క్లోజ్గా పెట్టేసి ఇంట్లో కూర్చొని ఉన్నాను. ఇంట్లో కూర్చుంటే కూడా అదొక రకమైన చలి. మెయిన్గా హాల్లో కూర్చున్నప్పుడు ఎక్కడ ఓపెన్ లేకున్నా అన్ని డోర్స్ క్లోజ్ అయినా కానీ ఎంత చలియో. పొద్దున్నే లేచి చూసామంటే ఫాగ్ అయిపోయి ఉంటుంది, అంతా అసలు ఏమీ కనిపించదు, అలా ఉండింది. ఒక 2 డేస్ నుండి కొంచెం బాగుంది. ఈ రోజు అయితే ఫుల్ ఎండ వచ్చింది. అబ్బా ఇంత ఎంత బాగుంది ఎండ వచ్చింది చాలా రోజుల తర్వాత అన్నట్టుగా చాలా హ్యాపీ అనిపించింది. బట్టలన్నీ ఆరుతాయి కదా, స్మెల్ లేకుండా ఉంటాయి. ఇంకా ఆ రోజు లంచ్ ఏమంటే చాలా రోజులు అయిపోయింది కదా అనేసి ఆకుకూర పప్పు చేసేద్దాము అనేసి ఆకుకూర పప్పు చేస్తున్నాను. ఇంకా నేను మల్టీగ్రెయిన్ దాల్ కొనుక్కున్నాను. సో దాంతో చేద్దాం అనేసి నానబెట్టేశాను. ఇది కొంచెం ఎక్కువసేపు నానబెట్టాల్సి వస్తుంది అనమాట, లేకపోతే మంచిగా ఉడకదు. మంచిగా ఉడికితేనే టేస్ట్ ఉంటుంది. ఇంకా మామిడికాయలు తెచ్చుకున్నాను కదా ఊరు నుండి, మ్యాంగో రైస్ చేశాను కదా నిన్న. సో ఆ మామిడికాయ హాఫ్ ఉండింది. ఇంకా మామిడికాయతో ఈ దాల్ చేద్దాము, పప్పు చేద్దాము అనేసి అనుకొని ఇంకా ఆ రోజు మామిడికాయ పప్పు, ఆకుకూర పప్పు ఎంత ఎమ్మిగా ఉండిందో. కరెక్ట్గా పులుపు ఎక్కువ కాకుండా కరెక్ట్గా వచ్చింది. ఇంకా ఆ రోజు నైట్కి ఏమంటే పొంగలి, చట్నీ, ఈ బుడ్డి వడలు. ఇదేమంటే రెడీమేడ్గా MTR వాళ్ళది ఇన్స్టెంట్ వడ మిక్స్ దొరుకుతుంది కదా, దాంతో చేసిన వడలు అనమాట. ఇంకా రీసెంట్గా మీకు ఒకటి చెప్పాను ఇది, కానీ చూపించలేదు. సో కోల్డ్, కాఫ్, థ్రోట్ ఇన్ఫెక్షన్ అట్లా ఉంటుంది కదా. సో అందుకనేసి ఏమంటే పొద్దునే ఎలాగో వామ్ వాటర్ తాగుతాము, కషాయం తాగుతూ ఉంటాను, చూపించాం కదా. సో నా ఫ్రెండ్ ఏమంటే ఈ హనీ టస్ అనేసి భలే ఉంటుంది, చాలా రిలీఫ్ ఉంటుంది థ్రోట్ ఇన్ఫెక్షన్కి కూడా, పిల్లలకి కూడా ఇవ్వచ్చు. వామ్ వాటర్లో ఇది జస్ట్ అలా ఒక ప్యాకెట్, ఒక శాచే వేసేసుకొని మిక్స్ చేసేసుకొని తాగేయడమే. హనీ అంటూ ఏం కల్పన అవసరం, అన్ని దాంట్లోనే ఉంటాయి. ట్రై చేయి, చాలా బాగుంటుంది. అప్పుడు నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్గా బాగాలేదనమాట, నాకు టెడ్డీకి ఇద్దరికి. అందుకని అది ఇంకా కలుపుకొని తాగుదామనేసి ఇంకా పిల్లలకి కూడా ఇచ్చాను. నిజంగానే బాగుండింది. కాకపోతే నాకేమంటే చాలా వేడి చేసేస్తుంది ఇది అనిపించింది. బొడ్డు నొప్పిగా ఉండేది అన్నమాట 2 డేస్ తాగేసిన తర్వాత. ఇంకా మళ్ళీ కస్టర్డ్ యాపిల్ కొనుక్కున్నాను. అప్పుడు బాగానే ఉండింది కొన్నప్పుడు. అది తిందాము పండిపోయింది అన్నప్పుడు కొంచెం హెల్త్ బాగాలేకుండా వచ్చింది. అయ్యో అనిపించింది. ఇంకా టెడ్డీకి హ్యాపీకి హాఫ్ ఇచ్చాను అనమాట చేసి. ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ నేను ఏం తినలేదు, పపాయ కట్ చేసుకొని తిన్నాను అంతే. మళ్ళీ చలి పుడతా ఉంది, చల్లగా ఉందనేసి మళ్ళీ ఆ హనీ టస్ వేసుకొనేసి వార్మ్ వాటర్లో కొంచెం తాగానమాట, వెచ్చగా బాగుంది. ఒక పక్కేమో చల్లగా చలి పుడతా ఉంది. మళ్ళీ కొంతసేపట్లో చూస్తే ఎలా ఉందంటే డ్రిజిలింగ్ అనమాట, సన్నగా వర్షం పడుతూనే ఉంది. అయ్యో ఇలా వర్షం పడతా ఉంది, టెడ్డీ యాపిని తీసుకురావాలి, మళ్ళీ వెళ్ళి వర్షంలో ఎలా అబ్బా అనేసి అనిపిస్తూ ఉండింది. ఎంత చల్లగా ఉందంటే నాకు ఇలా సన్నగా వర్షం పడతా ఉంటే వెళ్ళబుద్ధి కాదు బయటికి. ఇంకా నాకు బాగాలేదని చెప్పాను కదా, అందుకనేసి నాకు అసలు వంట కూడా చేయబుద్ధి కాల. ఇంకా పన్నీర్ ఉండింది, పన్నీర్ కర్రీ చేసి పెడదాం, పాలాక్ పన్నీర్ అనుకున్నా టెడ్డీతో. పాలాక్ రోజు నేను చేసుకోలేదు కదా, ఉంది కదా అన్నట్టుగా అనుకున్నా. ఇంకా టెడ్డీ ఉండేసి ఆశక్క నాకు పన్నీర్ కర్రీ చేస్తాను నేను, నువ్వు పడుకో నీకు బాగాలేదు కదా అనింది. సరే అనేసి ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాంలే అనేసి అనుకుంటే పన్నీర్ కర్రీ చేసేసింది, పన్నీర్ ఫ్రై చేసేసింది, అన్నం కూడా పెట్టేసింది. ఇంకా సుదర్శన్ కోసం కుకుంబర్ కూడా కట్ చేసి పెట్టేసింది. ఈ ప్లేట్ ఇప్పుడు సుదర్శన్ కోసమే సర్వ్ చేస్తూ ఉంది. ఇంకా ఎలా ఉందో తిని చెప్తాము. మటన్ కర్రీ లాగా ఉన్నది పన్నీర్.
ఎట్లా ఉందవ్వా? చెప్పాను. ఎందుకు పిసికేస్తున్నావు? పిసికేస్తున్నావు. బాగుంది. అన్నంలో బాగుంది బాబా. అబ్బా పన్నీర్ ఫ్రై తిను. పన్నీర్ బాగుంది. ఎంత సాఫ్ట్. ఏం బాబా? ఈ పన్నీర్ బాగుంది. నీకుందా? నా బాబా ఈ ప్లేట్ బాగుంది. రైస్ భలే ఉందిరా డెడ్డా, నీలాగే చేసుకున్నావు. నువ్వు ఇష్టమైనట్టు చేసుకున్నట్టున్నావు. దీంతో ఫ్రైడ్ రైస్ భలే వస్తుంది. డెడ్డా చూడు థ్యాంక్స్ హ్యాపీ. కనిపించిందా? పన్నీర్ తిన భలే సాఫ్ట్ గా ఉంది. భలే ఉందిరా. థ్యాంక్స్. పన్నీర్ కర్రీ ఇందులో బాగుంటుందేమో అంటారు. భలే ఉంది. నేను ఇంతకుముందు టమాటా కర్రీ ఇలాంటి చేసుకునే వాళ్ళం కదా. థ్యాంక్స్. ఎమ్మెగా ఉంది కదా. నా బాబా పెట్టుకోవచ్చు కూడా తిందు. అసలు ఎంత ఎమ్మీగా చేసిందంటే చెప్పలేకపోతున్నాను, అంత బాగుండింది. నాన్ వెజ్జే ఏదైనా తెప్పించుకొని చేసి ఉంటుంది, కానీ నేను తిన్నాను కదా నాన్ వెజ్ అన్నట్టుగా పాపం పన్నీర్ కర్రీ చేసింది. ఎంత ఎమ్మీగా ఉందంటే, పన్నీర్ ఏమంటే నేను చపాతీలోకి వాటిలోనే బాగుంటుంది, అన్నంలోకి అంత ఇష్టం ఉండదు అనమాట. కానీ ఎంత బాగుంది. ఇంకా మా సుదర్శన్ గుర్తుగా ఫోటో తీసుకుంటున్నాడు. ఇంకా ఇక్కడ ఒక ఫన్నీ గేమ్ చూపిస్తాను, ఎంత ఫన్నీగా ఉంటుందో ఈ గేమ్. అసలు బాగా తెలివి యూజ్ చేసి ఆడాలి. మ్యాగ్నెటిక్ చెస్ గేమ్ అనమాట దీని పేరు. నెక్స్ట్ ఎవరు? నేను కదా. నేను అంతే కదా, అట్లా రావు. అదే కన్ఫ్యూజన్ గా ఉంటది. హ్యాపీ. స్లోగా పెట్టు, ఇస్త్రీ కొట్టేద్దరన్న. స్లోగా పెట్టి తీసేస్తా ఉండొద్దు మళ్ళీ. అట్లా స్లోగా పెట్టుకోవాలి. ఒకవేళ మిస్టేక్ అయినా జరుపుకోవచ్చు. ఎట్లా పట్టా ఇక తీసుకోవాలి. అవి ఈజీ లేరా మీ ఇద్దరివి? వాళ్ళు పెట్టేసి వస్తున్నారు. ఏదో హార్డ్ గా ఉన్నాయి. ఎక్కడ పెట్టినా అవుట్ ఎన్ని సైడ్ ఎట్లా ఇంకా ఏం రావులే బాబా. అయ్యో ఈ బాబా కదిలిచ్చాడు రా, ఈ బాబా కదిలిచ్చాడు. రావట్లేదు దొంగ. అర్థమైందిరా. తీసుకునేలాగా రావట్లేదు. వాడేం చేయలేదు బాబా. పెట్టేసి చేసి స్లోగా పెట్టరా. చూడ తిరుగుతా ఉంది కదా, అటప్పుడు ప్లేస్ కొద్దిగా మార్చుకోవాలి. నేను బాబా అంతే అంటా నేను కదా. ఈసారి బాల్ పెడతా. అమ్మ వల్లే అవుట్ అయ్యా. తీసుకో. అవునా? ఇంకా నేనే హ్యాపీ. నేను విన్ అయిపోతాను రా. నెక్స్ట్ అన్నే ఉంది. పెట్టు పెట్టు అంతే. భలే పెట్టావు. నువ్వు ఉన్నావు బాబా. బాబా అవుట్. బాబా అవుట్. బాబా టెక్నిక్ యూజ్ చేశాను నేను కూడా. కానీ డెడ్డా కమాన్. మూడు గేమ్ చేస్తుందేమో. రేట్ ఎడ్డీ ఓడిపోతుందేమో.
వెళ్ళిపోతుంది బాల్స్. అయ్యో ఇంకా పెట్టాము చాలా ప్లేస్ ఉంది. ఉంటా కొంచెంసేపు, ఇంకా వస్తాయి కదా, ఇంకా వస్తాయి దండిగా. ఇంకా నేను ఓడిపోయినట్టేలే బాబా. 2 పెట్టుకో చాలుగా. 2 ఎలా పెడతారా? పెట్టచ్చమ్మా, ఒకటి అతికించుకొని పెట్టచ్చు. అవుట్. కొంచెంసేపు పుట్టినా రే నాన్న, నువ్వు ఉండాలి, మేము తీసుకుంటాం సరేనా మావి. ఇంకా ఛాన్స్ ఉంది బుజ్జు నీకు, చూడు. ఈ గేమ్ చాలా ఎక్స్ట్రాగా పడుతూ ఉంది బాబా. సో అలా ఒక న్యూ గేమ్. ఇన్ని రోజులు యూనో ఇప్పటికి కూడా యూనో ఆడతాము లీడర్ గేమ్ ఆడాలంటే. కానీ మంచిగా మనకి టైం పాస్ అవ్వేలాగా ఫన్నీగా ఉండాలంటే ఈ గేమ్ ఆడి చూడండి, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఇక్కడ ఏమంటే మా యాపీ కోసం అనేసి ఆ టీటీ టేబుల్ అక్కడ తీసేసి కొత్త టేబుల్ వచ్చింది కదా, మా సుదర్శన్ ఆఫీస్ టేబుల్. సో ఆ టేబుల్ పెట్టేసుకొని ఈ టీటీ టేబుల్ ఏమంటే దీని పక్కన డైనింగ్ టేబుల్ ఉంది కదా, దాని పక్కన వేసేసాడు. ఇంకా అది రే యాపీ నువ్వు యూజ్ చేసుకోరా, నీకే రా ఆ టేబుల్ అని చెప్పినప్పటి నుండి అన్ని నాటీ థింగ్స్ అన్నీ చేసేసుకుంటా ఉంది. నాకంటూ ఒక టేబుల్ వచ్చింది అనేసి ఎంత హ్యాపీ అనిపించేస్తుంది అంటే వాడికి అంత హ్యాపీగా ఉంది. సో ఏదేదో పెట్టేసుకుంటుంది, ఏదేదో నాటీ థింగ్స్ అన్నీ చేస్తూ ఉంటుంది. సర్లే పాపం వాడు ఇష్టంగా అన్నీ చేసుకుంటున్నాడు అన్నట్టుగా అదొక నాటీ టేబుల్. అది ఎంత గలీజ్ చేసి పెట్టేసి ఉంటుందో అది అయినా అట్లే ఉంటుందన్నమాట. వాడు ఏదో చేసుకుంటూ ఉంటాడు అనేసి అలా ఇచ్చేసాం. ఇంకా దానికేమంటే ఆ గీతలు పడి కొంచెం అతుక్కులుగా అలా ఉండింది దాని అంతా. సో దానికోసం ఒక స్టిక్కరింగ్ చేయించుకుందాము అన్నట్టుగా ఆర్డర్ చేశారు మా సుదర్శన్. సో అది అంటించేశారు అనమాట. సో అప్పటి నుండి ఇంకా నీట్గా ఉంది అది. సో అలా ఇప్పుడు సుదర్శన్కి ఒక టేబుల్, నాకు ఒక టేబుల్, టెడ్డీకి ఒక టేబుల్, యాపీకి కూడా ఒక టేబుల్ వచ్చేసింది. ఇంకా ఫస్ట్ది వచ్చేసి డ్యామేజ్ వచ్చింది కదా, అది వాళ్ళు తీసుకోలేదన్నమాట, కొత్తది మళ్ళీ తెచ్చిచ్చారు. కానీ పాతది అలానే పెట్టేసుకోమని చెప్పారు, తీసుకెళ్ళలేదు. సో అడ్డంగా అది అట్లే ఉంది. ఇంకా యాపీ ఏమంటే ఇక్కడ సుదర్శన్ ఫోన్లో రోజుకు ఒక డిస్ప్లే మారుస్తూ ఉంటుంది అన్నమాట, డిస్ప్లే పిక్ ఉంటుంది కదా ఫోన్లో. సో అది చేంజ్ చేస్తూ ఉంటుంది. సో ఈరోజు ఇది పెట్టిందంట, అది వచ్చి చూపిస్తూ ఉండింది. ఇంకా మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నుండి రోజు యోగాకి వెళ్తా ఉన్నాను. మళ్ళీ లాస్ట్ 2 days వరకు వెళ్ళలేదు, ఏమంటే బాగాలేదని చెప్పాను కదా, ఆ టైం మాత్రం వెళ్ళలేదు. చాలా చలి పుట్టుతూ ఉంది, వణుకొచ్చేస్తుంది బయటికి వెళ్తేనే అని చెప్పేసి ఇంకా 2 days డుమ్మా కొట్టాను. ఇంకా మళ్ళీ వెళ్ళాను, అదే హాట్ వాటర్ పెట్టుకొని వెళ్తున్నాను. ఎంత హాట్గా పెట్టుకొని వెళ్తున్నాను, అసలు చాలా హాట్గా ఉంటాయి వాటర్ దాంట్లో, అలాంటిది అది కూడా చల్లగా అయిపోతూ ఉంది. అసలు అంత చలి పుడతా ఉండింది బెంగళూరులో. జస్ట్ ఒక 2 days నుండి మాత్రమే కొంచెం ఎండగా ఉంది, అమ్మయ్య ఎండ వచ్చింది అనిపిస్తూ ఉండింది. ఇంకా ఆ రోజు ఏమంటే ఆలూ పరాటా కావాలి అనింది. సో ఆలూ పరాటా చేద్దాం కదా అన్నట్టుగా ఇంకా నేను చపాతీ పిండి కలిపేసి, ఇది నాకు ఎక్కువ రాదు, అంత సక్సెస్గా అవ్వదన్నమాట ఈ రెసిపీ నాకు, అయినా ట్రై చేద్దాం, వారికి ఇష్టంగా అడుగుతూ ఉంటాడని ఒకసారి చేస్తున్నాను. మళ్ళీ ఇది థర్డ్ టైం అనమాట చేయడము. అదేమంటే జస్ట్ అది స్టఫ్ చేస్తాము, దాని తర్వాత ఇట్లా ఒత్తాలి కదా, అక్కడ బయటకు వచ్చేస్తుంది ఆ స్టఫింగ్ అంతా, అదొకటే ప్రాబ్లం వస్తుంది నాకు. అయినా ఈసారి కొంచెం బాగానే వచ్చింది. ఇంకా బటర్ వేసాను వేడివేడిగా, ఆ మెల్ట్ అవుతుంది కదా, దాంతో తింటే ఎమ్మీగా ఉంటుంది. ఇంకా పికిల్ వేసుకున్నాము. ఇంకా ఆ రోజు టెడ్డీ స్కూల్కి వెళ్ళలేదన్నమాట, వాడికి ఇయర్ పెయిన్ వచ్చేసి థ్రోట్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిపోయి ఉంది, అందుకనేసి ఇంకా వాడికి ఇంట్లోనే ఉంది కదా అన్నట్టుగా ఆ రోజు ఆఫ్టర్నూన్ చేసి ఇచ్చాను ఆలూ పరాఠా. ఇంకా నేను కూడా తిన్నాను. ఆ రోజు లంచ్కి అదే అనమాట. సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళాడు, హ్యాపీ స్కూల్కి వెళ్ళింది, ఇంకా టెడ్డీని ఇద్దరమే కదా, ఇంకా ఇది తినేద్దాం అనేసుకొని ఇది చేశాను. ఇంకా వాసవి అనేసి నా ఫ్రెండ్ అనమాట, తనేమంటే ఒకసారి చేసి పంపించింది, బాగా వచ్చింది, కానీ తనలాగా కరెక్ట్గా రాలేదు. కానీ ఈ రోజు టేస్ట్ మాత్రం చాలా బాగుంది, చాలా ఇంప్రూవ్ అయ్యింది అనిపించింది. అదే టెడ్డీకి చెప్తున్నాను, వాసవి ఆంటీకి చెప్పాలిరా, సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను, ఈ రెసిపీ చాలా బాగా వచ్చింది అనేసి షేర్ చేసుకోవాలి అనేసి అనుకున్నాను. ఇంకా ఆ రోజు ఈవినింగ్ ఏమంటే కొన్ని వీళ్ళకి రేపటికి ఏదో ప్రాజెక్ట్ ఉంది, సంథింగ్ స్టేషనరీస్ కావాలి కొన్ని తీసుకోవాలి అంటే వెళ్దాం అనేసి బయటికి వచ్చాం. అక్కడ చూస్తేనేమో ఆ సూపర్ మార్కెట్లో అన్ని క్రిస్మస్కి కావాల్సినవి అన్నీ వచ్చేస్తున్నాయి. వావ్ అనిపించింది, అప్పుడే క్రిస్మస్ వచ్చేసింది కదా అన్నట్టుగా అనిపించింది. క్రిస్మస్ ట్రీ అనేసి దానికి కావాల్సిన డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయన్నమాట, అవే చూసుకుంటా ఉన్నాము. సో అదే స్టేషనరీ తీసేసుకొని శాంతినికేతన్ మాల్కి వెళ్ళాము. అక్కడ మినీసోలో నాకు ఈ గాగుల్స్ నచ్చాయి, ఇది తీసుకున్నాను. నాకు ఎంత బాగా నచ్చాయి అంటే అంత బాగున్నాయి, అవి తీసుకున్నాను. ఇంకా అప్పుడు ఈ క్రిస్మస్ వస్తుంది కదా అన్నట్టుగా బై 1 get 1 డోనట్స్ ఆఫర్లో ఉన్నాయన్నమాట. సో అలా
అలా ఇంకా ఈ డోనట్స్ తెచ్చుకున్నాము. 2 ఏమంటే వీళ్ళకి బాక్సెస్లో పెట్టేసి పంపించాలి, లంచ్ బాక్స్లో కావాలి అంటే, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఇవ్వాలి అంటే. ఇంకా 2 ఏమంటే మేము ఇప్పుడు నేను సుదర్శన్ వెయిట్ చేసుకుంటున్నాము ఓవెన్లో పెట్టుకొని తిందాం. ఇది కొంచెం వేడిగా ఉంటే చాలా బాగుంటుంది. సో ఏది తీసుకుందామా అనేది చూస్ చేసుకుంటున్నాము. నాకేమంటే ప్లెయిన్ డోనట్స్ ఉంటాయి, అవి నచ్చేటివి కాదు. టెడ్డీకి మాత్రం డోనట్స్ అంటే భలే ఇష్టం అంటా ఉంటుంది కదా అన్నట్టుగా అనుకునేదాన్ని. కానీ ఇట్లా ఫ్లేవర్డ్ ఉంటాయి కదా, దీనిపైన ఫ్లేవర్ ఇట్లా వేసి అప్పటి నుండి ఒకసారి టేస్ట్ అనేసి అంటే వీళ్ళు టేస్ట్ చేపిస్తే నేను చేశాను. అప్పుడు ఎంత నచ్చేసాయో నాకు అప్పటి నుండి ఏమంటే వీళ్ళ కొనేసి సుదర్శన్ నాకు కూడా ఒక డోనట్ కావాలి బాబా అనేసి అడుగుతాను. చాలా బాగుంటుంది. ఆ ప్లెయిన్గా ఉంది చూసారు, అది చాక్లెట్ పక్కంది, అదైతే ఎమ్మిగా ఉంటుంది. సో అంతే, ఇంకా ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ పొంగల్ చేసుకున్నాము. ఇక్కడితే వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకున్న లైక్ చేయండి, షేర్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.